గోదాదేవి జీవితంలో భక్తి ప్రేమగా ఎలా మారింది? మామూలు మనిషిని కాకుండా సాక్షాత్తు భగవంతుణ్ణే వివాహం చేసుకోవాలని ఎందుకు అనుకుంది? తెలుసుకుందాం రండి. గోదాదేవి చిన్నతనం నుంచి తన తండ్రి పెరియాళ్వార్ చెప్పిన శ్రీకృష్ణ కథలు, శ్రీకృష్ణ లీలలు వింటూ పెరిగింది. తన తండ్రి పాడే శ్రీ మహావిష్ణువు పాటలు వింటూ మైమర్చిపోయేది. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం. కాలం గడిచే కొద్దీ భక్తి నిస్వార్థమైన ప్రేమగా మారింది. గోదాదేవి పెద్దయ్యాక ఆమె అందం ఆమె ముఖంలో మాత్రమే కాదు, ఆమె భక్తిలో కూడా కనిపించింది. ఒకరోజు రాత్రిపూట ఆమె నిద్రిస్తున్నప్పుడు ఆదిశేషునిపై శయనించి ఆమె పేరును పిలుస్తున్న శ్రీరంగనాథుణ్ణి కలలో చూసింది. ఆమె చంద్రునితో, మేఘాలతో, నదితో ఇలా అడిగింది, నేను ఆయనకు మాత్రమే చెందినదానని నా ప్రభువుతో చెప్పు అని అనింది. ఆమె ఒక ప్రమాణం చేసింది, నేను నారాయణ్ణి తప్ప మరెవరిని వివాహం చేసుకోను అని. గోదాదేవి తన ప్రేమను శ్రీ మహావిష్ణువుకి ఏ విధంగా తెలియచేసింది? గోదాదేవి తరువాత తన జీవితంలో ఏం జరిగింది? నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఓం రంగనాయకై నమః అని కమెంట్ చేయండి.